హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మా కొరకు ఎంతో ప్రార్థన చేస్తున్నారు. మీ ప్రార్థన ద్వారానే దేవుడు ఈ పరిచర్యను ముందుకు తీసుకెళ్తున్నారు. నాకు ఇచ్చిన మంచి సంఘాన్ని బట్టి, ఆత్మీయ బిడ్డలను బట్టి దేవునికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాము. బహుగా దేవుడు మిమ్మల్ని దీవించాలి, ఆశీర్వదించాలి అని మా ప్రార్థన. త్వరగా అందరం కూడా తిరిగి మళ్ళా సమాజముగా మందిరములో కలిసి దేవుని ఆరాధించి దేవుని మహిమపరచాలని ఆశ కలిగి ప్రార్థిస్తున్నాం. దేవుడు త్వరగా ఈ లాక్డౌన్ తీసేసేలాగున మళ్ళీ తిరిగి అందరం సమాజంగా మందిరంలో కలిసి ప్రార్థించేలాగున దేవుని సన్నిధిలో బలంగా ప్రేర్ చేస్తున్నాం. ఈ వైరస్ నుంచి విడుదల పొందాలి, ప్రతి పరిస్థితిలో అనుకూలపరచబడాలని ప్రార్థన చేస్తున్నాం. చిన్న ప్రేర్ చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకమున మా తండ్రి, నాయనా ఇదిగో మా ప్రియులు ఆత్మీయులు బిడ్డలందరిని బట్టి వందనాలు. గడిచిన వారం నుంచి వారం రెక్కల కింద భద్రపరిచి మా మందిరాలలో, మా కుటుంబాలలో, మా వ్యక్తిగత జీవితాల్లో చూపిన ప్రేమను బట్టి, చేసిన కార్యములు బట్టి వందనాలు. నీ క్షేమం భద్రత దయచేసిన దేవా నీకు వందనాలు. నీకు కృతజ్ఞత స్థుతులు ప్రభా. నిలబడి నీ దాసురాల్ని మాట్లాడువాడవు నీవు. ప్రతి ఒక్కరితో మాట్లాడండి, నాతో మాతో మీరు మాట్లాడండి. ఓ బోధించే మనసుడా నీకు నువ్వు బోధించుకో, ఓ తీర్పు తీర్చే మనసుడా నీకు తీర్పు తీర్చుకొని నీ లేఖన సెలవిచ్చినట్లుగా వింటున్న మాకు, బోధిస్తున్న నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి, హెచ్చరించండి, ఆదరించండి, ఓదార్చండి, ఆశీర్వదించమని, స్టార్టింగ్ ఎండింగ్ వరకు మీరే ప్రధాన కాపరిగా ఉండి నడిపించమని, నీ ఆత్మ ద్వారా నడిపించమని. నువ్వు ఆకర్షించుకోండి, ఎవరు నీ ఎద్దకు రాలేరు ప్రభువా. నీవే ప్రత్యక్షంగా పరోక్షంగా నాతో మాతో మాట్లాడి మహిమ తెచ్చుకొని నీవే నాయనా తండ్రిగా తల్లిగా ఆదరించి ఓదార్చి బలపరచమని యేసు నామమున తండ్రి, ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. పాట పాడుకొని వాక్యోపదేశంలోకి వెళ్దాం. పాదాలునే కడుగనా, యేసు పాదాలునే కడుగనా, పాదాలునే కడుగనా, యేసు పాదాలునే కడుగనా. కన్నీటితో కడిగి పన్నీరు పూయెను, కన్నీటితో కడిగి పన్నీరు పూయెను. ఈ నేల స్వామికి నా జీవనాదునికి, స్వామికి నా జీవనాదునికి. పాదాలు ఏ కడుగనా, యేసు పాదాలు నే కడుగనా, పాదాలు నే కడుగనా, యేసు పాదాలు నే కడుగనా. యేసయ్యా అన్నిటితో పాదాలు కడిగి, అయ్యా తన కురులతో నీ పాదాలు విడిచిన, అయ్యా పాదల సత్తకు వచ్చాము యేసయ్యా. నా పాప భారాన్ని మోసెందుకు ప్రభువు నా కొరకై సిలువలో మరణించెను. నా పాప భారాన్ని మోసెందుకు ప్రభువు నా కొరకై సిలువలో మరణించెను. నరకాగ్ని నుండి నన్ను రక్షించెను, నరకాగ్ని నుండి నన్ను రక్షించెను. పరలోక సుఖములు నాకిచ్చెను, పరలోక సుఖములు నాకిచ్చెను. పాదాలునే కడుగనా, యేసు పాదాలునే కడుగనా, పాదాలునే కడుగనా, యేసు పాదాలునే కడుగనా. యేసయ్యా నా పాప
జీవము నాకిచ్చెను, నూతన జీవము నాకిచ్చెను. పాదాలునే కడుగనా, యేసు పాదాలునే కడుగనా, పాదాలునే కడుగనా, యేసు పాదాలునే కడుగనా. కన్నీటితో కడిగి పన్నీరు పూయన, కన్నీటితో కడిగి పన్నీరు పూయన. నేనేల స్వామికి నా జీవనాదునికి, నేనేల స్వామికి నా జీవనాదునికి. పాదాలు నే కడుగనా, యేసు పాదాలు నే కడుగనా, పాదాలు నే కడుగనా, యేసు పాదాలు నే కడుగనా. వందనాలు, స్తోత్రములు, హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరలా ఈ మధ్యలోకి దేవుడు మమ్మల్ని నడిపించడానికి మరొక తరుణ అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. తలలు ఉంచుకొని ప్రే చేసుకొని వాక్యోపదేశంలోకి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకమున మా తండ్రిని కొందనాలు. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడండి. నీ మాటలో జీవం ఉంది, నీ మాటలో శక్తి ఉంది, నీ మాటలో బలం ఉంది. ఎందుకంటే మా పితరులతో మాట్లాడిన దేవుడు మాతో మాట్లాడే దేవుడు. వారి పట్ల చేసిన కార్యములు మా పట్ల చేయగల సామర్థ్యము గల దేవుడు. ఈ ఆత్మకి ఆహారం అవసరము. నీవే మాట్లాడండి, బలపరచండి, విడిచి వడ్డించండి, సమృద్ధి ఆహారం దయచండి. సమృద్ధైన వాక్యము చేత మమ్మల్ని దర్శించండి నాయనా. ప్రతి ఒక్కరిని తాకండి, దర్శించండి. నీ బలమైన వాక్యం చేత మమ్మల్ని బలపరచండి ప్రభా. నీ బలము నీ శక్తితో నిలబడి నీ దాస్తురాని యోగ్యతరత లేని నన్ను మమ్ములను నువ్వు ప్రేమించి నీ వాడుకుచున్న విధానాన్ని బట్టి నీ కొందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నీవే నీ ఆత్మ ధర నడిపింపు దయచేయము యేసునామమున తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. లేఖనాలలో యోహాను సువార్త 14వ అధ్యాయము ఫస్ట్ నుంచి మనం చదువుకుందాం. 5-6 వచనాలను చదువుకుందాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పెను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనుపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని ఎలా చెప్పుచున్నావు? హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచండి. ఎందుకు మీ హృదయాలు కలవరపడుస్తున్నారు? ఎందుకు మీ హృదయంలో కలవరం కలుగుతుంది? నా యందు మీరు విశ్వాసం ఉంచలేదా అని దేవుడు వారిని అడుగుతున్నాడు. దేవుడితో ఉంటూ వారి హృదయంలో కలవరం, దేవుడితో ఉంటూ దేవుడి యందు విశ్వాసం ఉంచలేకపోవడం, వాళ్ళ హృదయాంతరంగా ఎరిగిన దేవుడు కాబట్టి తన శిష్యులతో మాట్లాడుతుండు. ఎందుకు మీ హృదయంలో కలవరపడుతున్నారు? నా యందు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంటిలో అనేక నివాస స్థలము కలవు. దేవుడు అంటున్నాడు తన యొక్క శిష్యుల హృదయాలను చూసి, కలవరపడకండి, జడియకండి. ఈరోజు మనకు కూడా అనేక కలవరాలు ఉంటూ ఉంటాయి, కలవరపడుతూ ఉంటాం. అది జరుగుతుందో జరగదు, ఇది జరుగుతుందో జరగదు, నేను అక్కడికి వెళ్తే ఆ పని ఏమవుతుందో ఏమో. కలవరం, ప్రతి విషయంలో కలవరం, భయము,
కలవరపడుతున్నావేమో, ఉద్యోగం రాలేదని, వివాహం జరగలేదని, ఇల్లు కట్టలేదని, సమస్యలు పోలేదని, అనారోగ్యం పోలేదని కలవరపడుతున్నావేమో. మనుషులు పైరూపాన్ని చూస్తే దేవుడు మన హృదయాలను చూసే దేవుడు, మన అంతరంగములో ఉన్న స్వభావమును వెరిగిన దేవుడు. ఈరోజు మన హృదయాలు చూస్తున్న దేవుడి దగ్గర మన విశ్వాసం ఉంచుతున్నామా? యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చెప్తున్నాడు, నేను వెళ్తున్నాను, నేనుండే స్థలములో మీరుండేలాగున నేను మీ కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను. మీ హృదయంలో కలవరపడకండి, జడియకండి, విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంటిలో ఎన్నో నివాస స్థలాలు, నేనుండే స్థలములో మీరుండేలాగున మీ కొరకు స్థలాలు సిద్ధపరచడానికి నేను వెళుతున్నాను. ఈరోజు దేవుని వాక్యం వింటున్న సహోదరుడా, దేవుడు వెళ్ళే మార్గం మనకు తెలుసు. దేవుడు మనములో ఏ మార్గం నడిపిస్తున్నాడో తెలుసు. విరుకు మార్గములో వెళ్ళేవారు చాలా తక్కువ, విశాల మార్గంలో వెళుతారు చాలామంది. విశాల మార్గం అంటే లోకము, విరుకు మార్గం అంటే దేవుడు మార్గం. అవును, దేవుడు మార్గంలో వెళ్ళాలంటే లోకములు అన్ని వదులుకోవాలా. నేత్రాశ, జీవపు డంబము ఇవన్నీ ఉన్నాయి సహోదరుడా. ఇవన్నీ వదులుకుంటేనే ఇరుకు మార్గములో వెళ్ళడానికి దేవుడు కృప చూపిస్తాడు. విశాల మార్గం అంటే లోకము, తినుము, తాగుము, ఎంజాయ్ చేయము, రేపు నరకంలో కాలుము. కానీ దేవుడు వాక్యం చలవిస్తుంది ఏంటిదంటే విరుకు మార్గం, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు చేరలేరు. కుమారుడు ద్వారానే తండ్రి యొద్దకు పరలోక రాజ్యానికి చేరేది. అందుకే నేను వెళుతున్నాను మీ కొరకు స్థలాలు సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నా నెల్లే మార్గము మీకు తెలుసును. సహోదరుడా, యేసయ్య మార్గం తెలుసు, యేసయ్య సన్నిధి తెలుసు, యేసయ్య మాటలు తెలుసు, యేసయ్య గొప్పతనం తెలుసు, యేసయ్య చేసే గొప్ప కార్యాలు తెలుసు. అయినా కూడా నీ హృదయంలో కలవరం ఉందా? నీ హృదయంలో బాధ ఉందా? నీ హృదయంలో వేదన ఉందా? నీ వేదన తీర్చే దేవుడు, నీ బాధ తీర్చే దేవుడు, నీ సమస్య తీర్చే దేవుడు, నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు, నీ అవమానం రెట్లింపు ఘనతనిచ్చే దేవుడు. నీ హృదయం దేని గురించి కలవరపడనీయకుడి సహోదరుడా. దేవుడు ఉండే స్థలములో మనము కూడా ఉండాలంటే లోక సంబంధమైన వాటికి దూరంగా ఉండాలి. యేసు క్రీస్తు ప్రభుతో తోమా మాట్లాడుతున్నాడు, పిలుపు మాట్లాడుతున్నాడు. ప్రభువా, తోమా ఎక్కడికి వెళ్తున్నావు ప్రభువా అంటే, నేను మీకు నివాస స్థలాలు సిద్ధపరచడానికి వెళ్తున్నాను. పిలుపంటాడు, ప్రభువా నా తండ్రి అంటున్నావు, నీ తండ్రిని నువ్వు నాకు చూపించు అని అడుగుతున్నాడు. నా తండ్రి చిత్తమే జరగాలి, నా తండ్రి ఏ సంగతులు చెప్పమన్నాడు అదే చెప్తాను అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పిలుపుతో అంటాడు, పిలుపు నాతో ఉంటున్నావు కదా, నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టు. నా ఎంతటా నేను ఏది చెప్పటలేదు, కానీ నా తండ్రి ఏమి చెప్పమన్నాడో ఆ సంగతులే చెప్తున్నాడు. నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టు. తోమా, పొద్దుగో పిలుపు, నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు. ఇదే యోహాను సువార్తలో మనము ఈ 14 అధ్యాయములో నుంచి 16 వచనంలో, నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపమైన ఆత్మను మీకు అనుగ్రహించి ఉన్నాను. ఎల్లప్పుడూ మీ మధ్య ఉండుట కొరకై ఆదరణకర్తను, సత్య స్వరూపమైన ఆత్మను మీ మధ్యలో ఉంచుతున్నాను. నేను వెళ్తున్నానని కలవరపడకండి, నేను వెళ్తున్నానని జడేకండి, నేను వెళ్తున్నానని బాధపడకండి. మీ కొరకు సత్య స్వరూపమైన ఆత్మను మీ మధ్యలో ఉండుట కొరకై మిమ్మల్ని ఆదరించడానికి, మిమ్మల్ని బలపరచడానికి, మిమ్మల్ని ఓదార్చడానికి నేను మరొక ఆత్మను, ఏ ఆదరణకర్తను మీ మధ్యలోకి పంపిస్తున్నాను. సహోదరుడా, ఈరోజు నీవు బలంగా ఉండడానికి, ఆదరించబడడానికి, బలపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే ఉంటూ నీకు బోధిస్తూ, నిన్ను హెచ్చరిస్తూ, నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఈరోజు ఒకవేళ నువ్వు బాధతో ఉన్నవేమో, చింతతో ఉన్నవేమో, ఆలోచనతో ఉన్నవేమో, నా జీవితం ఎట్టా, నా బ్రతికెట్టా, నా కుటుంబం అట్టా, నాకే ఆధారం లేదే,
నాకెవరు ఆదరించలేదే, నన్నెవరు బలపరచలేదే అని కలవరపడుతూ బాధపడుతూ జడుస్తున్నావేమో. ఈరోజు దేవుడి కొరకు నువ్వు శ్రమపడ్డా, దేవుడి కొరకు నువ్వు నిందించబడ్డా, దేవుని కొరకు కష్టమైన కన్నీళ్ళైన దుఃఖమైన నువ్వు దేవుడి కొరకు నిలబడితే దేవుడు ఉండే స్థలములో నేను ఉండేలాగున దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. సహోదరి సహోదరుడా, ఇదే యోహాను సువార్త 14:26 ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించుచు నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయుచు శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయములు కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. హల్లెలూయా. నేను ఏవైతే మీకు చెప్పానో, ఏవైతే మీకు బోధించానో, మళ్ళీ మీరు పడిపోకుండా, మీరు తప్పిపోకుండా పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉండి సమస్తమును నేను చెప్పిన సంగతులు బోధిస్తూ ఉంటాడు, హెచ్చరిస్తూ పడిపోకుండా అనేకమైన సంగతులు. అవును సహోదరి సహోదరుడు, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటాడో, నీలో ఉంటాడు, నిన్ను బోధిస్తాడు, నిన్ను హెచ్చరిస్తాడు, నిన్ను బలంగా పాడుకుంటాడు. నువ్వు పడిపోతుంటే జాగ్రత్త అంటాడు, నువ్వు కడుకడుకు తొట్టిడుతుంటే జాగ్రత్త ఉంటాడు, నిన్ను హెచ్చరిస్తాడు. తప్పుడు మార్గంలో వెళ్తుంటే హెచ్చరిస్తాడు. ఇది తగదని పరిశుద్ధాత్మ దేవుడు తన శిష్యులకు ఏం చెప్పాడో తెలుసా? ఏ పనైతే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి గారికి అప్పగించాడో ఆ పనిని మీరు నమ్మకంగా చేయండి. నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తాడు. నా తండ్రి ఇచ్చిన అధికారం మీకు ఇచ్చి ఉన్నాను. నాకెట్టి అధికారం ఇచ్చాడంటే అధికారం మీకు ఇచ్చి ఉన్నాను. మీరు పరలోక రాజ్యంలో ఉండాలంటే, తండ్రి రాజ్యంలో చేరాలంటే నా ద్వారానే తప్ప, కుమారుడు ద్వారానే తప్ప తండ్రి యొద్దకు చేరేది మరి ఎవరి ద్వారా కాదు. ఈరోజు ఆయన వెళ్ళే మార్గములో మనం వెళ్ళాలంటే, ఆయన ఉండే స్థలంలో మనం ఉండాలంటే మన హృదయాలు ఎలా ఉన్నాయి, మన తలంపులు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు తన శిష్యులతో, నేను మీ మధ్య ఉండుటకు ఎవరిని తండ్రి నామములో పంపబోయే ఆదరణకర్త పరిశుద్ధాత్మ శక్తితో, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుని మిమ్మల్ని మీ మధ్యకి నడిపిస్తున్నా, మిమ్మల్ని ఆయనే ఆత్మన దేవుడు మిమ్మల్ని బోధిస్తాడు, హెచ్చరిస్తాడు. సహోదరి సహోదరుడా, ఎవరిలో అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో వారిలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూ ఉంటారు. తప్పు చేసి హెచ్చరిస్తుంటాడు. నువ్వు మాట్లాడుతుంటే, బూతులు మాట్లాడుతుంటే ఇది తగదు, ఇలా మాట్లాడొద్దని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. ఈరోజు దేవుడు ఆత్మచేత నింపబడి బూతులు మాట్లాడుతున్నావా, అబద్ధాలు ఆడుతున్నావా, దొంగతనం చేస్తున్నావా, పొరుగు వారిని అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నావా, అయితే నీలో దురాత్మ ఉన్నట్టు. దేవుడు ఆత్మ ఉంటే నీకు మనస్సాక్షి గద్దింపు ఉంటుంది. దేవుడు అభిషేకంతో నింపబడి వ్యర్థమైన స్థలాలకు వెళ్తున్నావా, అబద్ధాలు చెప్తున్నావా, కొండె మాటలు చెప్తున్నావా, ఇక్కడ చెప్తున్నావా, దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండున్నావా, దేవుడు ఆత్మతో నింపబడి నీవు బూతులు మాట్లాడుతున్నావా, ఏలెత్తి పెట్టి చూపిస్తున్నావా ఇతరులను, జాగ్రత్త. విచ్చలవిడిగా తిరుగుతున్నావా, దేవుడు భయం లేకుండా జీవిస్తున్నావా, భక్తి లేకుండా జీవిస్తున్నావా, నీ ద్వారా దేవుని నామానికి అవమానం కలుగుతుందా, నీ ద్వారా దేవుని నామానికి ఘనత వస్తుందా? అందుకే యేసుక్రీస్తు ప్రభువు పక్కల రెక్కల ఉన్న శిష్యులతో చెప్తున్నాడు, మీరు పడిపోకుండా నేనేమైతే మీకు చెప్పాను ఆ సంగతులు మళ్ళీ మీకు రిపీట్ చేయడానికే తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ, ఇదిగో ఆయనే మీకు బోధిస్తాడు, ఆయన హెచ్చరిస్తాడు. ఈరోజు అదే ఆత్మ అయిన దేవుడు నీలో ఉన్నాడు. నీకు ఎన్నోసార్లు తప్పిపోతుంటే హెచ్చరించాడు. లోబడుతున్నావా సహోదరి సహోదరుడా? లోకం ఇచ్చినట్లు కాదు, లోకములో శాంతి లేదు, సమాధానం నెమ్మది లేదు, కానీ నేను మీకు శాంతిని అనుగ్రహిస్తున్నాను. నా శాంతినే మీకు అనుగ్రహించి ఉన్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుక నా తండ్రి దగ్గరికి వెళ్తున్నా మీరు నేను చెప్పిన సంగతులన్నీ వింటున్నారు. వినుటనే కాదు, గ్రహించి ఉన్నారు. దేవుడు స్వరం వింటూ ఉన్నావు కానీ గ్రహించలేదు. దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు గ్రహించలేదు. నీకు అనేక విషయాలు బయలుపరుస్తున్నాడు, గ్రహించలేకపోతున్నావు. యేసుక్రీస్తు ప్రభు రెక్కల్లో పక్కల్లో ఉంటూ ఆయన సేవలో వాడబడుతూ ఆ స్థలంలో ఈ స్థలం వెళుతూ ఆయనతో కూర్చొని ఆయనతో భోంచేస్తున్నా వారే యేసుక్రీస్తు ప్రభులో ఉన్న తండ్రి గురించి గ్రహించలేకపోతున్నారు. పిలుపు అంటాడు, నీ తండ్రిని మాకు ఒకసారి కనపరచవా ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ప్రభువా, నా తండ్రి అంటున్నావు, తండ్రిని చూపించవా ప్రభువా, నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టు.
నా తండ్రి చెప్పమన్న సంగతులు మీకు చెప్తూ ఉన్నాను. పిలుపు నాతో ఉంటూ నాతో పరిచర్య చేస్తూ నాలో ఉన్న తండ్రిని చూడలేకపోతున్నావా? గ్రహించలేకపోతున్నావా? ఈరోజు మందిరానికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, దేవుడు మాటలు గ్రహించలేకపోతున్నావా? దేవుని చూడలేకపోతున్నావా? సహోదరి సహోదరుడా, వాక్యం వింటున్నావు కానీ ఆ వాక్యము నీలోకి వెళ్తుందా? ఎన్నో గొప్ప కార్యాలు చూస్తున్నావు, అయినా కలవరం హృదయంలో. అప్పులు పోతాయో లేదో, రోగం పోతుందో లేదో, సమస్యలు తీరుస్తుందో లేదో, పెళ్ళి అవుతుందో లేదో, పిల్లలకు ఉద్యోగం వస్తుందో లేదో, ప్రమోషన్ వస్తుందో లేదో, బిజినెస్ మంచి నడుస్తుందో లేదో, కలవరపడకు. నీ హృదయంలో విశ్వాసం ఉంచు. నీ హృదయంలో కలవరం తొలగించి దేవుడి యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంటేనే దేవుడికి ఇష్టలై ఉంటాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలై ఉండుట అసాధ్యము, ఆయన యొద్దకు వచ్చు వారికి ఫలము దయచే దేవుడు. నీ హృదయము ఏ హృదయం? కలవరపడుతున్న హృదయమా? లేకపోతే దేవుడు యందు విశ్వాసం ఉంచిన హృదయమా? దేవుడు ఉండే స్థలములో నువ్వు ఉండాలంటే నీ హృదయం ఎలాగుండాలి? నీ మనసు ఎలాగుండాలి? నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి నీ హృదయము, నీ చూపు, నీ ఆలోచనలు పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి. సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు, నీ దేహము దేవుని ఆలయము. ఎప్పుడైతే నీ దేహమైన దేవుని ఆలయము, ఆ ఆలయముకు నిలయమైన పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు అనుకో, నువ్వు ఎలాగుంటావు తెలుసా? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా నువ్వు భయపడవు, నువ్వు కలవరపడవు, నువ్వు జడియవు, ధైర్యముగా ఉంటావు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన శిష్యులకు చెప్తున్నది ఇదే, నేను మీకు తోడై ఉన్నాను, నేను వెళ్తున్నా కూడా మిమ్మల్ని అనాథగా విడిచిపెట్టను, నేను అనాథగా విడిచిపెట్టను. మీ మధ్యలో ఉండుటకై పరిశుద్ధాత్మ ఆదరణకర్తను మీ మధ్యలో ఉండుటకై నేను పంపిస్తున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తాను. ఈరోజు సహోదరి సహోదరుడా, నీ హృదయంలో చింత, నీ హృదయంలో బాధ, దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నావా? లోకాన్ని ప్రేమిస్తున్నావా? కుటుంబాన్ని ప్రేమిస్తున్నావా? యేసయ్యను ప్రేమిస్తే నువ్వు కలవరపడవు. యేసయ్య దగ్గర విశ్వాసం ఉంచితే నువ్వు కలవరపడవు. యేసయ్య ఇచ్చే శాంతి నీకు అనుగ్రహిస్తున్నాడు. ఆ శాంతిని నీకుంటే నువ్వు ఎలాగుంటావో తెలుసా? ఏదొచ్చినా ధైర్యముగా ఉండగలుగుతావు. కలవరపడుతున్నావా? జడుస్తున్నావా? నిరాశ పడుతున్నావా? కృంగిపోతున్నావా? దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? నీతిమంతులు విశ్వాస మూలంగానే బ్రతుకుతారు. గలతీలకు రాసిన పత్రిక 3:6 నీతిమంతులు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. అబ్రహాము విశ్వాస మూలంగా బ్రతికాడు. ఎలా ఉన్నాడు అబ్రహాము? నీతిమంతుడు కనుకనే విశ్వాస మూలంగా బ్రతికాడు. ఈరోజు విశ్వాసం నీకుందా? నమ్మకము నీకుందా? పట్టుదల నీకుందా? దేవుడు ఉండే స్థలములో నీ ఉండాలంటే భూమి మీద నువ్వేమై ఉన్నావు? యేసు క్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధుడు కనుక నువ్వు పరిశుద్ధంగా ఉంటున్నావా? పవిత్రంగా ఉంటున్నావా? యేసు క్రీస్తు ప్రభుతున్న శిష్యులు కూడా దేవుడి యొక్క చిత్తములో ఉన్న వారు ఎక్కడ పరిచర్య చేస్తుంది, యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నారు. ఎక్కడ ఆయనతో పాటు పరిచర్యకి వెళ్తున్నారు, ఆయనతో పాటు కలిసి భోంచేస్తున్నారు. ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ఏ స్థలం లేక ఆ స్థలములో వెళ్తూ యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నవారే దేవుడిలో ఉన్న తండ్రిని గ్రహించలేకపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభులున తండ్రి చిత్తము నెరవేర్చబడాలని తండ్రిని సంబోధిస్తుంటే ఈరోజు ఆశ్చర్యపడిపోతున్నారు. ఈరోజు నీవు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు గ్రహించలేక, ఆయన ప్రేమను చూడలేక, ఆయన ఆశీర్వాదం చూడలేక, ఆయన మాటలు గ్రహించలేక, ఆయన సంబోధిస్తున్న మాటలు ఒకవేళ గ్రహించలేక ఉంటున్నావేమో. ఈరోజు హృదయం మందగిలిందేమో, తెరబడలేదేమో, హృదయం తెరవబడలేదేమో. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేనుండే స్థలములో మీరుండేలాగున నేను మీ కొరకు స్థలాలు సిద్ధపరచడానికి వెళ్తున్నా. నేను మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను, అందుకే మిమ్మల్ని అనాథగా విడిచిపెట్టట్లేదు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావా, నేను అనాథను, నాకెవ్వరు లేరు, నా జీవితం ఇట్లయిపోయింది, నా బ్రతికి ఇట్లయిపోయింది, నేను ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలని బాధపడుతున్నావేమో. నా యేసయ్య కొరకు బ్రతకాలి, నా యేసయ్య నీకేమి చెప్పాడు అది చేయాలి.
ఈరోజు యేసు క్రీస్తు ప్రభువారు ఎంతమంది దైవజనుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడో ఆయన మాటలు వింటూ బలపరచబడుతున్నావా? విశ్వాసం ఉంచగలుగుతున్నావా? శ్రమల వైపు చూస్తున్నావా? కష్టాల వైపు చూస్తున్నావా? మందిరానికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం, టీవీ ఛానల్లో వాక్యం వింటున్నాం, యూట్యూబ్ ఛానల్లో వాక్యం వింటున్నాం, ఏ సేవకులు కనపడితే సేవకుల మెసేజ్ వింటున్న వరకేనా? ఆ విన్నా మనకు విశ్వాసం ఉందా? వాక్యం విన్న మన జీవితంలో విశ్వాసము ద్వారా మనం బలపరచబడుతున్నామా? ఎంతమంది వర్తమానాలు విన్నప్పటికైనాను దేవుడు మనముల బలపరుస్తున్నాడు. దైవజనుల ద్వారా మనకు కావలసిన వర్తమానం మనకు వస్తుంది. కానీ మనం బలపరచబడమే కాదు, బలపరచబడిన మన లోపట ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేకపోతే మనము దేవుడి కార్యం చూడలేం. విశ్వాసం లేకపోతే దేవుడు కుమారులుగా మనం ఉండలేం. విశ్వాసం లేకపోతే దేవుడు ఆశీర్వాదములను చూడలేం. విశ్వాసం లేకపోతే మన హృదయంలో కలవరం. ఈరోజు విశ్వాసం ఉందా? నమ్మకంగా ఉంటున్నావా? ఎవరైతే యేసు క్రీస్తు ప్రభుతో ఉంటారో తన శిష్యులకు చెప్తారు, నాతో ఉన్న మీరు నా యందు విశ్వాసం ఉంచితే నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు. ఈరోజు దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచితే నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నామని గ్రహిస్తున్నావా? ఎంతోమంది చెప్తా ఉంటారులే, ఇట్లాంటి వాక్యాలు ఎన్నో విన్నాములే, చెప్పడానికి బాగానే చెప్తారు, అనుభవిస్తే తెలుస్తుంది అనుకుంటూ ఉంటారు సహోదరి సహోదరుడా. అందుకే ఇదే యోహోను సువార్త 15వ అధ్యాయము 26 వచనములో కూడా, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు. హల్లెలూయా. తండ్రి యొద్ద నుండి పంపబోయే అంటే ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుడు సత్య స్వరూపున ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. అంటే యేసు క్రీస్తు ప్రభుని గూర్చి సాక్ష్యం ఇచ్చును. అప్పుడు ఆయన దేవుడు అంటున్నాడు, మీరును మొదట నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు గురించి పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఆదరణకర్తకు తండ్రి యొద్ద నుండి బయలుదేరిన సత్య స్వరూపణ ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. యేసు క్రీస్తు ప్రభుని గురించి సాక్ష్యమిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువారు అంటున్నాడు, నా గురించి సాక్ష్యం. పరిశుద్ధాత్మ దేవుడు, ఇదిగో మొదటి నుండి మీరు నా యొద్ద ఉన్నారు కనుక నన్ను గురించి మీరు సాక్ష్యం ఇస్తూ ఉంటారు. అందుకే చాలామంది పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఆయన మనకు బోధిస్తాడు, మనతో మాట్లాడుతుంటాడు, మనలో బలపరుస్తుంటాడు, రైట్ అయిన మార్గంలో నడిపిస్తుంటాడు. చెడు మార్గం నడుస్తుంటే నో అంటాడు, మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. ఇదే 16వ అధ్యాయము 13వ వచనములో, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనక నన్ను మహిమపరచును. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఏవైతే సంభవించబోతున్నాయో సంగతులన్నిటినీ బోధిస్తాడంట. పరిశుద్ధాత్మ దేవుడు సత్య స్వరూపమైన ఆత్మ మన మీదికి వచ్చినప్పుడు సర్వసత్యములేకి నడిపిస్తాడు. అందుకే ఏవైతే బోధిస్తాడో, ఏవైతే హెచ్చరిస్తాడో, యేసుక్రీస్తు ప్రభువు ఏవైతే శిష్యులకు బోధించాడో, హెచ్చరించాడో, తిరిగి మళ్ళా వేటిని వినునో సంభవించబోయే సంగతులు అంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమి సంభవించబోతుంది, ఏమి జరగబోతుందో ముందే బయలుపరుస్తూ ఉంటాడు, ముందే చూపిస్తూ ఉంటాడు, ముందే అన్నిటి నుంచి విడిపిస్తూ కాపాడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు జరగబోతున్న సంగతులు కూడా తెలియజేస్తాడు. సత్యము సర్వసత్యములేకి నడిపిస్తాడు.
సత్యము, సర్వసత్యము, పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకములో ఏ మాలెం అంటుకోకుండా, పాపము లోకము అంటుకోకుండా పరిశుద్ధంగా పవిత్రంగా సర్వసత్యములేకి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. సహోదరి సహోదరుడా, ఈరోజు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మాటలకు నువ్వు లోబడుతున్నావా? దేవుడు నీకు బోధిస్తున్నాడు, నీ హెచ్చరిస్తున్నాడు, నీకు మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఏ సంగతులైతే బోధించాడు, ఏవైతే చెప్పాడో వాటిని బోధిస్తున్నాడు, వాటిని ఇదిగో హెచ్చరిస్తున్నాడు, జరగబోతున్న సంగతులు కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా అనేకులతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది అంటూ ఉంటారు, ఆ దేవుడు ఎట్లా మాట్లాడతాడు, దేవుడు మాట్లాడతాడా అని అనుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా మన దేవుడు ఎవరు? మాట్లాడే దేవుడు. మాట్లాడని రాయో, రప్పో, చెట్టో, శిల్పమో కాదు. మన దేవుడు మాట్లాడే దేవుడు, జీవము కలిగిన దేవుడు. జరిగేది, జరుగుతున్నది, జరగబోతున్న సంగతులు బయలుపరుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన నేను సర్వసత్యములేకి నడిపిస్తాడు. సంభవించబోతున్న సంగతులు కూడా, రేపేమి జరగబోతుందో పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇంకా ముందుగానే బయలుపరుస్తూ ఉంటాడు. అందుకే ఆత్మ లేనివాడు నా వాడు కాడు అంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మ లేనివాడు నా వాడు కాడు. ఆకాశానికి భూమికి ఎంత దూరమో దేవుడికి నువ్వు అంత దూరంగా ఉన్నావు. పరిశుద్ధాత్మ నింపుదల నీలో లేదేమో. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వాళ్ళని చూసి ఎగతాళి చేస్తున్నావేమో, గేలి చేస్తున్నావేమో, నవ్వుకుంటున్నావేమో. జాగ్రత్త, నువ్వు ఆ లిస్టులో ఉన్నావేమో. అందుకే మత్తయి సువార్త 12:31 తండ్రినైనా కుమారునైనా తునీకరించినా, దూషణ చేసినా ఒకవేళ క్షమిస్తాడేమో కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంట యుగమందైనా కానీ, రాబో యుగమందైనా కానీ క్షమాపణ లేదంట. మనుషులు ఒకవేళ దూషణ చేసినా, విమర్శించినా, తునీకరించిన, తండ్రి అయినా కుమారుడైనా ఒకవేళ ధిక్కరించినా క్షమిస్తాడేమో కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంట నువ్వు ఏదైనా విమర్శించినా, ధిక్కరించినా పాప క్షమాపణ లేదు. చాలామంది భాషలు మాట్లాడుతుంటే నవ్వుతూ ఉంటారు, ఎగతాళి చేస్తుంటారు, చప్పట్లు కొడుతుంటే పట్టుకుంటారు, కొట్టొద్దు అంటారు. నేను పేరు చెప్పను కానీ ఒక దైవజనుడు దేవుడు ఆత్మచేత నింపబడి ప్రవచిస్తుంటే నన్ను పిలిచి గద్దించాడు. ఇలా చేయడం మంచిది కాదు, ఇలా ప్రవచించొద్దు, భాషలు మాట్లాడొద్దు అన్నాడు. ఎందుకు బాధతో చెప్తున్నాను తెలుసా? ఎక్కడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో అక్కడ ఆత్మ ద్వారా కార్యాలు బలంగా జరిగిస్తూ ఉంటాడు. ఆత్మను వారపుకుడి, ప్రవచించడం నిర్లక్ష్యం చేయకుడి. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఎంతమందిని నువ్వు ఆర్పుతున్నావో, యేసుక్రీస్తు ప్రభువారే తన శిష్యులకు చెప్తున్నాడో, మీ కొరకు ఆదరణకర్తను ఎల్లప్పుడూ మీ మధ్య ఉండుట కొరకై నేను మీకు అనుగ్రహించి ఉన్నాడు. నేను వెళుతూ మీ కొరకు ఆదరణకర్తను పంపుతున్నాను. ఎక్కడున్నాడు దేవుడు? ఎక్కడున్నాడు పరిశుద్ధాత్మ శక్తి? ఎక్కడున్నాయి భాషలు? ఎగతాళి చేస్తున్నావేమో, గేలి చేస్తున్నావేమో. జాగ్రత్త, దేవుడు వాక్యం కాదంటే నువ్వు దేవుణ్ణే కాదంటున్నట్టు. దేవుడు ఆత్మను ధిక్కరిస్తున్నావంటే దేవుని ధిక్కరించినట్టు సహోదరి సహోదరుడా. అందుకే అపోస్తులైన పౌలు కొరింథు సంఘానికి రాస్తూ, ప్రవచించేవాడు సంఘానికి క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ కలుగును అని దేవుడు వాక్యం సెలవిస్తుంది సహోదరి సహోదరుడా. అందుకే 1 కొరింథీ పత్రిక 14:4-3 సంఘంలో ప్రవచించేవాడు క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ కలుగజేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తాడు, సంఘమా పడిపోతుంది జాగ్రత్త అని. పరిశుద్ధాత్మ హెచ్చరిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆదరిస్తాడు. నాకెవ్వరు లేరు, నా జీవితం ఇట్లయిపోయింది, నా బ్రతికి ఇట్లయిపోయిందని నేనున్నాను బిడ్డని ఆదరిస్తాడు. దేవుడు ఈ సంఘాన్ని హెచ్చరిస్తాడు, ఆదరిస్తాడు, బోధిస్తాడు ఆయన మాటలతో. ఇదిగో మీరు ఇలా ఉంటే దీవించబడతారు, ఇలా తప్పిపోతే నా దీవెనలు కోల్పోతారు, జాగ్రత్త. హెచ్చరిస్తాడు, బోధిస్తాడు, ఆదరిస్తాడు, సంఘాన్ని హెచ్చరిస్తాడు, ఆయన బోధిస్తాడు. ఆయన మాటలు దేవుడు ఆయన మాటలు బోధిస్తాడంటే ఒక విశ్వాసిగా నువ్వు ఎలా ఉన్నావో దేవుడు వాక్యం ద్వారా
మాట్లాడుతుంటాడు, హెచ్చరిస్తుంటాడు. ఎవరు లేరని బాధపడితే ఓదారుస్తాడు. అందుకే సంఘములో ప్రవచించేవారు క్షేమమృద్ధి, హెచ్చరిక, ఆదరణ కలుగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువారే తన శిష్యులకు చెప్తున్నాడు, నేను వెళుతున్నా కూడా మిమ్మల్ని అనాథగా విడిచిపెట్టనని. ఈరోజు నువ్వు అనాథగా ఉంటున్నావని బాధపడుతున్నావా? యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు ఆదరణకర్తలో తండ్రి నామములో పంపబోయే ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడని నువ్వు గ్రహిస్తున్నావా? ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటే నీకు బోధిస్తాడు, హెచ్చరిస్తాడు, నిన్ను ఆశీర్వాదములోనికి తీసుకెళ్తాడు. ఈరోజు చాలామంది అంతే, భాషలు మాట్లాడితే నమ్మరు, ప్రవచిస్తే నమ్మరు. సేవకుడు నన్ను పిలిచి వార్నింగ్ ఇచ్చాడు. అప్పుడు నేను 4 గోడల మధ్యలో పరిచర్య చేస్తున్నా. నా జీవితంలో దేవుడు బయట ఇంకా నన్ను మీటింగులు అనేక స్థలాల్లో వాడుకుంటున్నాడు. ఒక సంఘానికి వెళ్ళాను. అయితే ఆ సంఘములో సేవకుడు, మీరేమైనా అనుకోని నేను సూటిగా చెప్తా, నేను ఉన్నది ఉన్నట్టు చెప్తా, నేను ఎవరికి భయపడను. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మను ఆర్పుతున్నావేమో, ప్రవచించే తప్పు నిర్లక్ష్యంగా ఉన్నావేమో. దేవుడు ఆత్మను ధిక్కరిస్తే యుగమందే కాదు, రాబోయే యుగమందు కూడా పాప క్షమాపణ లేదు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఎవరైనా కా, నువ్వు ఎంత సేవకుడు, ఎంత బోధకుడికైనా కా, దేవుడు ఆత్మను ధిక్కరించినవనుకో దేవుడు ఉగ్రత దిగి వస్తుంది. క్షమాపణ లేదంటున్నాడు. దేవుడు ఆత్మను వార్నింగ్ ఇచ్చాడు. ప్రవచించొద్దు, భాషలు మాట్లాడొద్దు. ఈరోజు నా సేవను ఆపగలవా? నన్ను ఆపగలవా? పిలుచుకున్న దేవుడు నమ్మదగిన వాడు. ఇలాంటి స్థితిలో ఎంతమంది ఉన్నారో సహోదరి సహోదర, నాకైతే తెలియదు. నాలాగా ఎంతమంది ఒకవేళ దేవుడు ఆత్మచేత ప్రవచిస్తుంటే, భాషలు మాట్లాడుతుంటే మిమ్మల్ని ధిక్కరించారేమో, మిమ్మల్ని అవమానించారేమో, మిమ్మల్ని అణచివేశారేమో, మిమ్మల్ని అణచివేయాలనుకుంటున్నారేమో. నిలబడు దేవుడు కొరకు. పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను బలంగా వాడుకుంటాడు. దేవుడు ఆత్మను ఎవరు ఆర్పలేరు, దేవుడు సేవను ఎవరు ఆపలేరు. దేవుడు పిలుచుకున్న వాళ్ళు వేరుగా ఉంటారు, వాళ్ళకై వాళ్ళు వచ్చిన వాళ్ళు వేరుగా ఉంటారు. నేను సేవ చేయాలా, సేవ చేయాలని వచ్చిన వారు వేరుగా ఉంటారు. దేవుడు పిలుచుకొని ఆత్మచేత నింపబడిన దైవజనులు వేరుగా ఉంటారు. ఈరోజు దేవుడు ఆత్మచేత నింపబడి నిన్ను చల్లార్చాలనుకుంటున్నారా? అణిచివేయాలనుకుంటున్నారా? నిలబడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడిని హెచ్చరిస్తాడు. ఎవరైతే నీకు విరోధంగా ఉన్నారో, ఎవరైతే నిన్ను పడగొట్టాలనుకుంటున్నారో, ఎవరైతే నీ సేవను పడగొట్టాలా, నిన్ను పడగొట్టాలనుకుంటున్నారో వారిని పడగొట్టే దేవుడు, శక్తిగల దేవుడు. సహోదరి సహోదరుడా, దేవుడు ఆత్మను ధిక్కరిస్తుంటారు. భాషలు నమ్మరు, ప్రవచనాలు నమ్మరు, స్వస్థత అద్భుతాలు చేసే నమ్మరు. కానీ అద్భుతాల మీద, స్వస్థతల మీద, ఇదిగో ఆశ్చర్యకారాల మీద కాదు కానీ ఆధారపరచాల్సింది. భాషల మీద, ప్రవచనాల మీద కాదు కానీ ఆధారపరచాల్సింది దేవుడు వాక్యం మీద ఆధారపరచాలి. దేవుడు వాక్యమైన మనము, వాక్యమైన మన హృదయాలు, వాక్యమైన మన హృదయాలు కట్టుకోవాలి. సహోదరి సహోదరుడా, పోయిన వారంలో చెప్పాను, వాక్యమైన ఫౌండేషన్ మన హృదయంలో ఉండాలి. స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకారాలు, ప్రవచనాలు అయిన తర్వాత సంగతి. కానీ దేవుడు ఇచ్చిన ప్రత్యక్షతలు, దేవుడు ఇచ్చిన వరాలు దేవుడు కొరకు వాడాలా, ఎలా వాడాలో, ఎట్లా వాడుకోవాలో దేవుడు మనకు బుద్ధినిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, తెలివినిచ్చాడు, వివేచనవిచ్చాడు. పాములే చురుకుగా ఉండాలి, పావునములే నిష్కపటలుగా ఉండాలి. దేవుడిచ్చిన ప్రత్యక్షతలు వాడుకో. కానీ దేవుడు ఆత్మను ధిక్కరించదు. దేవుడు ఆత్మ లేదు, దేవుడు ప్రవచన లేదు, స్వస్థత లేదు అంటూ ఉంటారు. మొదటి కొరింథీ పత్రిక 12 అధ్యాయం 13 అధ్యాయం 14 అధ్యాయం అంతా చదివితే ఆ మోషే కాలములో ఉన్న ఈ కాలములో లేవు, అప్పుడున్న ఇప్పుడు లేవు అంటూ ఉంటారు. వాక్యమే దేవుడు కదా, వాక్యములో ఉన్నాయి కాదంటే మనం ఎవరిని కాదంటున్నాం? దేవుణ్ణే కాదంటున్నాం. వాక్యమే దేవుడు కదా, దేవుడు మాటలను కాదంటే ఎవరిని కాదంటున్నాము? దేవుడినే కాదంటున్నాం. ఆనాడున్నాడు, ఈనాడున్నాడు. ఆనాడు అదే దేవుడు, ఈనాడు కూడా అదే దేవుడు. ఆనాడు ప్రవక్తల ద్వారా ఈనాడు కూడా తన ప్రవక్తలను ఏర్పరచుకొని తన ప్రవక్తల ద్వారా తన్ను తాను మహిమ తెచ్చుకుంటున్నాడు. సహోదరి సహోదరుడా, ఆత్మన దేవుడు మనతో ఉన్నాడు. అందుకే మీరు బాగా వాక్యాన్ని చదవండి, ధ్యానించండి. నేను చెప్తున్న బోధని కాదు, ఇంకొకరు చెప్తున్న బోధని కాదు. వాక్యములో ఏమున్నదో, ఏమి చెప్తున్నారో అది ఉందా లేదని మన తేటగా వాక్యాలు పరిశోధించి చూడాలి. ఎవరు పేతురు వాక్యం చెప్తుంటే వాక్యాలన్నీ కూడా పామరి కదా, చదువులేని వాడు ఎలా చెప్తున్నాడు, ఉన్నదా లేదని వాక్యాలను తేటగా చదివి చూశారు. ఎగ్జాక్ట్గా పేతురు ద్వారా దేవుడు ఏమైతే బయలుపరుస్తున్నాడో అదే వాక్యములో ఎగ్జాక్ట్గా
వాక్యంలో పేతురు ఏమైతే చెప్తుండో అదే వర్డ్స్ పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి. అందుకే సహోదరి సహోదరుడా, వాక్యమే దేవుడు. వాక్యమును కాదనలేము, దేవుడు మాటను కాదనలేము. దేవుడు వాక్యము సత్యము, దేవుడు వాక్యము నిత్యము. అందుకే మీరు మంచిగా వాక్యం చదవండి. మొదటి కొరింథీ పత్రిక 12 అధ్యాయము 4వ వచనం నుంచి మీరు చదవండి. 13 అధ్యాయము 14 అధ్యాయం అంతా చదవండి. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యక్షత ఇచ్చి అదే ఆత్మ మూలంగా విశ్వాసము, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, స్వస్థత వరం, ప్రవచనం, జ్ఞానవాక్యము, అద్భుతాలు చేసే శక్తిని మనుషులు వేరైన దేవుడు ఆత్మ ఒక్కడే. అదే పరిశుద్ధాత్మ దేవుడు తన చిత్తము చొప్పున కార్యసిద్ధి కలుగ చేస్తూ ఉంటాడు. అందుకే దేవుడు చేస్తాడు అద్భుతాలు మాత్రం చూచే క్రియలు, కానీ చూచే క్రియమైన అద్భుతాల మీద స్వస్థత మీద కాదు. కానీ దేవుడు వాక్యం మీదనే ప్రతి విశ్వాసిని ఆధారపడేలాగా చేయాలి. వాక్యమున దేవుడు మనతో ఉంటే దేవుడు సన్నిధిలో మనము బలంగా ఉండగలుగుతాం. సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తు ప్రభువారు తన శిష్యులకు చెప్తూ, నేను మిమ్మల్ని అనాథగా విడిచిపెట్టను, నేను మిమ్మల్ని విడిచిపెట్టినా మళ్ళా తిరిగి వస్తాను, నేనుండే స్థలములో మీరు ఉంటారు. మీ హృదయాలు కలవరపడుతున్నాయా, జడుస్తున్నాయా? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరూ చేరలేరు. నన్ను చూస్తే తండ్రిని చూసి, నన్ను ఎరిగిన వాడు తండ్రిని ఎరిగి ఉన్నాడు. నా యందు విశ్వసించేవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడని తన శిష్యులతో చెప్పిన దేవుడు, అదే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? నమ్మకం ఉంచుతున్నావా? ఆయన శాంతిని అనుగ్రహించాలనుకుంటున్నావు, పొందుకుంటున్నావా? హృదయంలో కలవరపడనీయకుడి, వెడవనీయకుడి, హృదయాలను కలవరపడకుడి, జడనీయకుడి. ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచితే నీ యొద్ద దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నీతో ఉండుటకై పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అభిషేకించి ఆ ఆత్మతో నింపి నిన్ను బలంగా వాడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి మనం ప్రిపేర్ అవుదాం, మనం పరీక్షించుకుందాం. దేవుడిచ్చిన ప్రత్యక్షతలు, దేవుడిచ్చిన అభిషేకాన్ని దేవుడు ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నాకెవ్వరూ లేరు, నేను అనాథనని. ఆయన నేనున్నానని చెప్తున్నాడు. నీవు నిత్యముగా సత్యం సర్వసత్యములోకి నడిపించడానికి, పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యములు నడిపించడానికి, నేను నిలబెట్టుకోవడానికి ఆయన నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. సహోదరి సహోదరుడా, ఈరోజు ఆయన శాంతిని అనుగ్రహించి ఉన్నాడు. ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. ఇంతకాలం దేవుడాత్మను ధిక్కరించావా? దేవుడాత్మను చల్లార్చావా? ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తుంటే, మాట్లాడుతుంటే, హెచ్చరిస్తుంటే ధిక్కరించి నీ సొంత మార్గంలో సొంత ఆలోచన వెళ్ళిపోయి నష్టపోయి బాధపడుతున్నావా? దేవుడాత్మను ధిక్కరించావా? పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు ధిక్కరించావా? ఒకవేళ నువ్వు విమర్శించావా? జాగ్రత్త. ఆత్మను ఆర్పుతున్నావా? ప్రవచించేటప్పుడు నిర్లక్ష్యంగా ఉంటున్నావా? భాషను మాట్లాడి ఎగతాళి చేస్తున్నావా? దేవుడు గొప్పగా వాడుకుంటున్న సేవకుడు చూసి ఒకవేళ నువ్వు జలసీగా ఫీల్ అవుతున్నావా? దేవుడు నా ఆత్మ లేనివాడు నా వాడు కాడని యేసుక్రీస్తు ప్రభువారే చెప్తున్నారు. దేవుడు ఆత్మ చేత నింపబడి ఆత్మ కార్యాలు చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. నీ సంఘములో దేవుడు ఆత్మధర కార్యం, నీ కుటుంబంలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయబోతున్నాడు, నీ ఇంటిలో కార్యం చేయబోతున్నాడు, నీ ఉద్యోగంలో చేయబోతున్నాడు, నీ బిజినెస్లో చేయబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు చేయడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు రెడీగా ఉన్నావా? విశ్వాసం ఉంచుతున్నావా? కలవరపడుతున్నావా? దిగులు పడుతున్నావా? జడుస్తున్నావా? ఈరోజు మనం పరీక్షించుకుందాం, తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రభువా, నువ్వు ఉండే స్థలంలో నేనుంటా ప్రభువా, నీలో నేనుంటా, నీతో నేనుంటా ప్రభువా, నీ మార్గం నడుస్తా ప్రభువా. నీవే సత్యము, నీవే జీవము, నువ్వే మార్గమైన, నీ ద్వారానే కదా పరలోక రాజ్యము తండ్రి యొద్దకు చేరేది. నీ మార్గంలో ఉంటున్నానో లేనో ప్రభువా, నీ మార్గం నడవాలి ప్రభువా. నా హృదయంలో కలవరాన్ని తొలగించు, భయాన్ని తొలగించండి, చింతను తొలగించండి. అనేక నివాస స్థలము కలవు నా తండ్రి ఇంటిలో, ఆ ఇంటిలో నేనుండే భాగ్యాన్ని దయచేయి ప్రభు అని అడుగు. ఆదరణకర్తను నాతో ఉండుటకై పంపించిన దేవా, అయా సత్య స్వరూపున ఆత్మన దేవా, సంభవింపబోయే సంగతులు తెలియజేస్తున్న దేవా, జరగబోతున్న సంగతులు బయలుపరిచి బలపరిచి ప్రతి కీడు నుంచి తొలగిస్తున్న దేవా, నీకు వందనాలు ప్రభువా. తండ్రి యొద్దనుండి పంపబోయే పరిశుద్ధాత్మ దేవా, ఇదిగో సాక్ష్యం ఇస్తున్నాడు. మీరు నా యొద్ద ఉన్నారు కనుకనే మీరు నా గురించి సాక్ష్యం ఇస్తున్న బయలుపరిచిన దేవా,
శిష్యులతో మాట్లాడిన దేవా, మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. మా హృదయంలో నిబ్బరం దయచేయి, పట్టుదల దయచేయి, విశ్వాసం దయచేయి, నిరీక్షణ దయచేయి. నీ ఆత్మశక్తితో నింపండి. నీ ఆత్మకార్యాలు చూసే కృపను దయచేయండి. నువ్వు ఉండే స్థలం ఏముండేలా కృప చూపించండి. యేసయ్యా, నువ్వు మాలో ఉన్నావు ప్రభువా, మేము గ్రహించలేకపోతున్నాం. తోమా పిలుపు అన్నారు ప్రభువా, మేము ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా, నువ్వు వెళ్ళిపోతాని ప్రభువా, మేము కూడా నీతో వస్తామని. ఇప్పుడు కాదు, ఇంకా నేను మళ్ళా వస్తాను తిరిగి అన్నాడు ప్రభువా. నీవు వచ్చే వరకు మేము సిద్ధపడి ఉండాలి ప్రభువా. ఈరోజు ప్రతి ఒక్కరు నోరు తెరిచి అడగాల, సహోదరి సహోదరుడా, నేను కూడా నీతో ఉంటా ప్రభువా, నీతో వస్తా ప్రభువా, నీ మార్గంలో వస్తా ప్రభా. విశ్వాసం ఉంచాను ప్రభా. గొప్ప కార్యాలు చేయండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవ, నీ ఆత్మాభిషేకంతో నింపండి, నీ అగ్నిభిషేకంతో నింపండి. గొప్ప కార్యాలు చేయండి ప్రభా. మందిరాలలో గొప్ప కార్యాలు, కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేయండి, ఉద్యోగంలో గొప్ప కార్యాలు చేయండి ప్రభా. ఆగిపోయిన ద్వారాలు తెరవండి ప్రభా. నైనా ఇదిగో గర్భఫలం లేని వారు గర్భఫలం దయచేయి. మా దేశాన్ని, మా ప్రాంతాన్ని, మా పట్టణాన్ని కాపాడండి తండ్రి. మరణదూత సంబరం దాటించండి, కీడు నుంచి కొట్టివేయండి పరిశుద్ధాత్మదేవా. నైనా ఇదిగో ప్రభా, ఈ వైరస్ ప్రాబ్లం నుంచి విడిపించండి. ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నాము తండ్రి. నిరాకడ బహు త్వరలో రాబోతుందని సూచన ప్రభా. నైనా ఇదిగో ప్రభా, ప్రతి కీరును కొట్టివేయి, ప్రతి శోధన కొట్టివేయి, ప్రతి ఆటంకాలు కొట్టివేయి. ఎంతమంది కుటుంబాలు ప్రభా నీ యందు నిద్రిస్తున్నారు ప్రభా. ప్రభా కాపాడండి, మా దేశాన్ని కాపాడండి, మా పట్టణాన్ని, మా ప్రజలను కాపాడండి ప్రభా. నీవే ఉగ్రత నుంచి తప్పించండి, కీడు నుంచి తప్పించండి, శోధన నుంచి తప్పించండి ప్రభా. నైనా దేశాలు, ఇతర దేశాలు ప్రభా, ఇతర కంట్రీస్ ప్రభా, నైనా మా దేశాలు, మా ప్రాంతాలు, మా పట్టణాలు, మా రాజకీయవేత్తలు కూడా న్యాయమైన పరిపాలన చేసేలాగున ప్రతి ఒక్క పెద్దవారు, చిన్న బిడ్డల వరకు మీరు దీవించండి. సంఘాలు, సేవకులను దీవించండి, కుటుంబాలు దీవించండి, ఉద్యోగాలు, బిజినెస్లు, వ్యాపారాలు దీవించండి. విశ్వాసముతో, నమ్మకంతో నీ కారములు చూసే కృపను దయచేయండి. సమస్యల నుంచి విడిపించండి, ఫైనాన్స్ ప్రాబ్లం నుంచి విడిపించండి, ప్రతి లోటును తీర్చండి, ప్రతి అవసరతలు తీర్చండి, ప్రతి అక్కర్లు తీర్చండి. హాస్పిటల్లో చికిత్స ముందు స్వస్థత, ఐసీలో ఉన్నవారు, వెగ్లర్స్లో ఉన్నవారికి స్వస్థత కలిగించండి ప్రభువా. నశించేవారు వెదికి రక్షించండి, రక్షణ పొందివారు పడిపోయిన తిరిగి లేపండి ప్రభువా. ప్రతి సమస్యలతో సతమతమవుతూ విడుదల దయచేయండి, నీ వాక్కు ద్వారా దర్శించండి పరిశుద్ధాత్మదేవా. ప్రతి కన్నీలను, ప్రతి దుఃఖాన్ని సంతోషంగా మార్చండి ప్రభువా. నీవే కారం చేయండి నాయనా. ప్రతి దుఃఖమును సంతోషంగా మార్చే దేవుడు. బూడిదకు ప్రతిగా బూదను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభర్తను ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రములు ధరింప చేయండి ప్రభా. పరిచర్యను, మమ్ములను, వాక్యం వింటున్న ప్రతి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. వాక్యం హృదయంలో ముద్రించండి ప్రభా. ఆశీర్వదించండి, దీవించండి, హెచ్చించమని తీరదాసురాని నీ చిలోచారు మరుగుపరిచి ఇంతవరకు వాడుకున్న విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ నజరేసుక్రీస్తు నామములో ప్రార్థించేడుకున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. తండ్రి ప్రేమయు, యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యవన సావాసం సన్నిధి ఇప్పుడును ఆయన రాకడ ప్రాంతం వరకు సదా తోడుండి నడిపించబడునుగాక. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.